జన్మ నక్షత్ర దోషాలు జ్యోతిష్క శాస్త్ర ప్రకారం గ్రహగతులు సరిగా లేనివారు, ముఖ్యంగా రాహుకేతు దోషాలు ఉన్నవారు ఈ బలిని తాగటం వల్ల ఉపశమనం పొందుతారని నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి వేవ్స్ తెలుగు ఛానల్. మా ప్రయాణం రెండో రోజు అరుణాచలం నుంచి స్టార్ట్ అయింది. ఉదయం అరుణాచలంలో 4:30 గిరి ప్రదక్షిణ కొండ చుట్టూరు కారులో ఒక రౌండ్ వేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని కంచి వైపు మా ప్రయాణం కొనసాగింది. మేము కంచి వైపు ఉదయం 6 గంటలకి కంచి చేరుకుని అక్కడ పొద్దున్నే కావటం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మేము కంచిలో ఏం కొనాలి, షాపింగ్ ఏం చేయాలని కారులో మాట్లాడుకుంటూ, ఈ కంచిలో పట్టు చీరలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అందుకని షాపింగ్ చేద్దాం అనుకున్నంత ఉదయాన్నే కావున అమ్మవారికి అభిషేకం జరుగుతున్నది. అందుకనే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము. 8 గంటలకి రమ్మన్నారు. అక్కడ నుంచి మా ప్రయాణం ఏకాంబేశ్వర స్వామివారి ఆలయం వైపు వెళ్ళాము. మీరు చూస్తున్నది ఏకాంబేశ్వర ఆలయంలో ఉన్నటువంటి కోనేరు. మీరు చూసినట్లయితే కోనేరులో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ కోనేరులో స్నానాలు చేస్తారు. చేసిన తర్వాత మీరు చూస్తున్నదంతా ఏకాంబేశ్వర స్వామివారి ఆలయము. ఇది ధ్వజస్తంభము మీరు చూస్తున్నది. ఇది ఎప్పుడో పురాతనమైన ఆలయము. 2000 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం అంతా సుమారుగా 25 ఎకరాల్లో నిర్మించబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి. ఈ గర్భగుడిలో స్వయంగా పార్వతీదేవి ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని ఇక్కడ ఉంటుంది. ఈ భక్తులు ఇది మీరు చూస్తుంది రద్దీ అంతా ఉచిత దర్శనం కోసము. మేము డైరెక్ట్గా 100 రూపాయల టికెట్ తీసుకుని డైరెక్ట్గా దర్శనం లోపలికి వెళ్ళాము. ఇక్కడ స్వయంగా పార్వతీదేవి ఇసుకతో శివలింగాన్ని చేసి ఇక్కడ పూజించిందని పురాణాలు చెప్తూ ఉంటాయి. లోపల మనం చూసినట్లయితే మీరు చూస్తున్న ధ్వజస్తంభం, ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా పురాతనమైనది. ఈ ఆలయం అంతా మీరు చూస్తున్న నందీశ్వరుడు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నందీశ్వరుడికి దండం పెట్టుకుని నందీశ్వరుడి ఆశీర్వచనం తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా జనసందోహంగా ఉంటుంది. ఈ ఆలయంలో శివరాత్రి రోజున ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఈ ఏకాంబేశ్వర ఆలయం ఒకటి. ఇది విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆలయం కాలంలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి గోపురం చూసినట్లయితే ఈ గోపురం సుమారుగా 190 అడుగులు ఎత్తుంటుంది. కాంచీపురంలో ఉన్న దేవాలయాలన్నింటిలో కల్లా ఈ ఆలయానికి కూడా ఒక విశిష్టత సంతరించుకుంది. మీరు చూస్తున్నదే ఈ ఆలయ గోపురం. ఈ గోపురం ఎత్తు సుమారుగా 190 అడుగులు ఎత్తుంటుంది. ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ గుడి నుంచి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మనం సాక్షాత్తు కాంచీపురంలో కొలువైన ఆ పరాశక్తి స్వరూపం శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే మహా ఇష్టం. అందుకే ఇక్కడ వచ్చే భక్తులు, ముఖ్యంగా మహిళలు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కాంచీపురంలో ఉన్న ఎన్నో చిన్న వైష్ణవ దేవాలయాలు ఉన్న అమ్మవారికి అంటూ ఒక ఏకైక ప్రధాన ఆలయం శ్రీ కామాక్షి అమ్మ గుడి మాత్రమే. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా అమ్మవారు నిల్చున్న రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కామాక్షి అమ్మవారు పద్మాసనం వేసుకుని అత్యంత శాంతి స్వరూపునిగా మనసుకు దర్శనమిస్తూ ఉంటుంది. మనకు ఈ క్షేత్రానికి మరో గొప్ప విశేషం ఉంది. ఇక్కడ సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఇక్కడ గర్భగుడిలో అమ్మవారితో పాటే శ్రీచక్రానికి కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో ఉన్న అష్టాదశ మహాశక్తి పీఠాలలో కంచి కూడా ఒకటి కావటం ఒక విశిష్టత మనకి.
ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే మన కష్టాలన్నీ తీరిపోయి మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ కరుణామయ అయిన కామాక్షి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు మనం కాంచీపురంలోని వరదరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఉంటాయి. ఈ పురాణ గాథల ప్రకారము గౌతమ మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవారు. ఒకరోజు వారు స్వామివారి పూజ కోసం నీళ్లు తీసుకొస్తుండగా అందులో పొరపాటున ఒక బల్లి పడుతుంది. అది గమనించిన శిష్యులు ఆ నీటిని గురువు గారికి ఇస్తారు. అది కోపగించిన గౌతమ మహర్షి ఆ 2 శిష్యుల్ని బల్లులుగా మారిపోమని చెప్పిస్తారు. తర్వాత వారిని క్షమాపణ కోరుకోగా వారు కాంచీపురంలోని అస్తగిరిపై వెలిసిన వరదరాజ స్వామిని దర్శించుకుంటే మీకు శాప విముక్తి కలుగుతుందని గౌతమ మహర్షి చెప్తారు. అలా వారు అక్కడి నుంచి స్వామివారిని సేవించి తిరిగి మనుష్య రూపం పొందుతారు. వారు ఆత్మలో వైకుంఠానికి వెళ్ళగా వారి శరీరాలు బల్లుల రూపంలో ఇక్కడే ఉండిపోతాయి. ఆలయంలో ఈ బల్లుల పక్కనే సూర్యుడు మరియు చంద్రుడి ప్రతిమలు ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం, అంటే సృష్టి ఉన్నంతకాలం ఈ బల్లులు తాకిన వారికి దోష నివారణ జరుగుతుందని అర్థం. ఇక్కడ జన్మ నక్షత్ర దోషాలు, జ్యోతిష్క శాస్త్ర ప్రకారం గ్రహగతులు సరిగా లేనివారు, ముఖ్యంగా రాహుకేత దోషాలు ఉన్నవారు ఈ బలిని తాగటం వల్ల ఉపశమనం పొందుతారని నమ్ముతారు. బలి శాస్త్రం మనం ఎక్కడైనా బలి పడితే కలిగే అరిష్టాలని పోగొట్టుకోవడానికి ఇది ఏకైక మార్గంగా భక్తులు భావిస్తారు. మీలో ఎవరికైనా రాహుకేత దోషాలు ఉన్నట్లయితే, బంగారు బలులను తాకినట్లయితే ఈ గ్రహ దోషాలు వీడి మనకి అంతా శాంతి జరుగుతుంది, మంచి జరుగుతుంది అని నమ్ముదాం. ఓం నమః శివాయ.